విజయవాడ పశ్చిమలో టీడీపీ నేతల బల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. టికెట్ కోసం క్షేత్రస్థాయిలో తమ బలాన్ని అధిష్టానం ముందు చూపించే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. నిన్న భారీ ర్యాలీగా వెళ్లి దుర్గమ్మ ఆలయంలో ఎమ్మెల్యే దరఖాస్తు ఇచ్చారు బుద్ధా వెంకన్న. ఇవాళ వన్ టౌన్లో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. మరోవైపు పశ్చిమలో నేడు టీడీపీ జనసేన మైనార్టీ నేతల ఆత్మీయ సమావేశం జరగనుంది. పశ్చిమ టీడీపీ టికెట్ కోసం ఆ పార్టీలోని నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పొత్తులో భాగంగా ఈ టికెట్ తమకే వస్తుందని ఆశిస్తున్నారు జనసేన నేతలు. అయితే టీడీపీ నేతల తీరుతో జనసేనలో టెన్షన్ మొదలైంది. అటు టికెట్ తమకు ఇవ్వాలని పవన్ ను కూడా కలుస్తామని చెబుతున్నారు టీడీపీ నేతలు. విజయవాడ పశ్చిమలో టీడీపీ నేతలు బల ప్రదర్శనలు కొనసాగుతూ ఉన్నాయి. టికెట్ కోసం క్షేత్రస్థాయిలో తమ బలాన్ని అధిష్టానం ముందు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు లైవ్ లో. శ్రీకాంత్, విజయవాడ పశ్చిమ టికెట్కి సంబంధించి టీడీపీ నేతల మధ్య అయితే బల ప్రదర్శన అయితే కొనసాగుతుంది. నిన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బల ప్రదర్శన నిర్వహించారు. టికెట్కి సంబంధించి అమ్మవారి ఆలయానికి నిన్న ఆయన ప్రదర్శనగా వెళ్లిన పరిస్థితి. ఇక ఈ రోజున మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా తన బల ప్రదర్శన నియోజకవర్గంలో చూపించేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం తన కార్యాలయం దగ్గర నుంచి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంజా సెంటర్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించడానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున తన కేడర్ మొత్తాన్ని కూడా ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. దీంతో విజయవాడ పశ్చిమ టికెట్ అనేది టీడీపీ నేతల మధ్య వారికి అయితే ప్రధాన కేంద్రంగా కూడా మారింది. ఇప్పటికీ ఈ టికెట్కి సంబంధించి జనసేన పొత్తులో మాకు వస్తుందని ఒకవైపున చెబుతున్న నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా తమకు కావాలంటే తమకు కావాలని ఈ విధంగా పోటాపోటీ బల ప్రదర్శనలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు మైనార్టీలకు కేటాయించాలని జలీల్ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీసీలకు కేటాయించాలని బుద్ధా వెంకన్న కూడా బల ప్రదర్శనకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఇక్కడ బల ప్రదర్శనకు సంబంధించి పోటాపోటీ ర్యాలీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా జలీల్ ఖాన్ కార్యాలయం దగ్గరకు కూడా కేడర్ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇక జనసేన కూడా ఈ టికెట్కి సంబంధించి ఆశలు పెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా జనసేనకి ఈ టికెట్ కేటాయిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. గత ఎన్నికల్లో కూడా పొత్తులో భాగంగా జనసేనకే ఈ టికెట్ ని కేటాయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో టీడీపీ నేతల మధ్య అయితే తీవ్రమైన పోటీ నెలకొన్నట్టుగైతే మనకి స్పష్టంగా కూడా అర్థమవుతుంది. బల ప్రదర్శన ద్వారా అధిష్టానానికి సంబంధించి అయితే టికెట్ ని ఇవ్వటానికి ఏ అంశాలు తమకు కలిసి వస్తాయనే అంశాన్ని తెలియజేయడంతో పాటుగా క్షేత్రస్థాయిలో తమకి ఎంతవరకు బలం ఉందనే విషయాన్ని కూడా తెలియజేయడంలో భాగంగానే ప్రస్తుతం అయితే ఈ బల ప్రదర్శన అయితే అటు బుద్ధా వెంకన్న కానీ ఇటు జలీల్ ఖాన్ కానీ చేపట్టినట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. కొద్దిసేపట్లో జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అయితే ర్యాలీ కూడా కొనసాగబోతోంది. ఆ ర్యాలీకి సంబంధించి ఆయన ప్రస్తుతం కార్యకర్తల్ని తన అభిమానులందరినీ కూడా ఇంటి దగ్గరికి రావాలని చెప్పిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సంబంధించి ప్రస్తుతం కేడర్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సిద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో తన సత్తా మొత్తం నియోజకవర్గంలో పాటుగా అటు అధిష్టానానికి కూడా తెలియజేసిన తర్వాతనే టికెట్కి సంబంధించి కూడా చంద్రబాబు దగ్గర తన వాణిని కూడా వినిపించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పటికే జలీల్ ఖాన్ కూడా చెప్పారు. మైనార్టీలు చాలా ఎత్తున ఆశలు కూడా పెట్టుకున్నారు ఈ సీటుకు సంబంధించి. అందులో భాగంగానే ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా ఈ బల ప్రదర్శనలో భాగంగా ఆయన ఇక్కడికి తరలి రావాలని కూడా చెప్పినట్టుగా మనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు కూడా మైనార్టీలకి ఇప్పటి వరకు సీటు కేటాయించలేదు. అందులో భాగంగానే ఈ విజయవాడ పశ్చిమ సీట్ని అయితే కేటాయించాల్సిందే అనేది ప్రధాన డిమాండ్గా అయితే జలీల్ ఖాన్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ ర్యాలీ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ర్యాలీ తర్వాత పూర్తి స్థాయిలో
ఆయన ఇదే విషయాన్ని మరోసారి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తాం, ఆయన టికెట్ ఇస్తారు మైనార్టీలకు అనే నమ్మకం ఉందని కూడా చెప్తున్నారు జలీల్ ఖాన్. ఓటు హైదరాబాద్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.